హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీస్. ఈరోజంతా బీహార్ వాళ్ళ రెసిపీస్ చేస్తున్నాను మా మేడం వాళ్ళ ఇంట్లో. ఎక్సలెంట్గా ఉన్నాయి ఈరోజు 5 రెసిపీస్ అన్నమాట ఫ్రెండ్స్. సో ఇలా ఉల్లిపాయల్ని కాల్చుకోవాలి. ఉల్లిపాయల్ని ఇంకా ఎండుమిర్చిని, టమాటాలని, వెల్లుల్లిపాయల్ని కాల్చుకొని మంచిగా మ్యాష్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. సూపర్గా ఉంటుందండి టేస్ట్. చూడండి ఈ విధంగా మనం మంచిగా పప్పు గిత్తితో మనం మంచిగా మ్యాష్ చేసుకొని మంచి పేస్ట్ చేసుకోవాలి. ఇంకా దాంట్లో మనం కాల్చి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇంకా దాన్ని కడాయిలో నూనె వేసి మంచిగా గొజ్జుని ఉడికించుకోవాలి. ఇది బిహారీ వాళ్ళ రెసిపీ ఫ్రెండ్స్. సో అదే స్టైల్లోనే చేస్తే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో మనం కూడా చేస్తాము, మనది వేరే స్టైల్ అన్నమాట. సో మన ఆంధ్ర, కర్ణాటక మనది వేరే స్టైల్ ఉంటుంది. ఇది బిహారీ వాళ్ళ రెసిపీ కాబట్టి సో ఈ విధంగా చేస్తారు. ఇంకా పప్పు వచ్చేసి కందిపప్పు, పెసరపప్పు నానబెట్టి ఇక్కడ పెడుతున్నాను కుక్కర్లో. అందులో ఉల్లిపాయ ముక్కలు, మంచిగా సన్నగా తరుక్కున్న 3 పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకొని పసుపు వేసుకొని 1.5 గ్లాసు నీళ్లు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. సో ఒక 4 విజిల్స్ వస్తే చాలు, పప్పు రెడీ అనమాట. పోపు పెట్టేసుకోవడమే. ఇదిగోండి. సో నెయ్యి, జీలకర్ర, మళ్ళీ గరం మసాలా, కొద్దిగా కారం పొడి, ఇంతేనండి పోపు. దీనికి ఎక్కువ ఏమీ వేయకూడదు, ఇది బిహారీ వాళ్ళ రెసిపీ కాబట్టి. సో ఇది సూపర్ ఉంటుందన్నమాట. బాసుమతి రైస్కి చేసుకోండి. ఇంకా పూరి వచ్చేసి బియ్యం పిండి పూరీని ఎలా చేయాలో చూడండి, చూపిస్తాను. 1.5 గ్లాస్ నీళ్ళు తీసుకోండి. అందులో 2 స్పూన్లు నెయ్యి, 1 స్పూను వెల్లుల్లి పేస్టు, 1 స్పూను అల్లం పేస్టు, కొద్దిగా తగినంత ఉప్పు, కొంచెం కారము, ఇంకా తరిగిన ముల్లంగి సో వేసుకొని మంచిగా ఉడికించుకొని, సో అలాగే దాంట్లో మనం ఉడికిన తర్వాత బియ్యం పిండి వేసి, సారీ ఫ్రెండ్స్ తెలుగులో మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి, ముద్దలా చేసుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్లో జీలకర్ర కొద్దిగా వేసుకోండి. ఇలా మనకి పూరీ పిండిలాగా రావాలన్నమాట. డైరెక్ట్గా ఇంకా పూరీలు తట్టుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్. సో ఎంత ఈజీగా ఉంటుందంటే చేయడానికి కూడా చాలా బాగుంటుంది, కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది ఫ్రెండ్స్. బిహారీ వాళ్ళ రెసిపీస్ కూడా చాలా బాగుంటాయని నాకు ఈరోజే తెలిసింది. నిజంగా మా మేడం వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. సూపర్ ఎక్సలెంట్ ఉందన్నమాట. సో అయితే ఇది తర్వాత ఇంకా పొటాటో ఫ్రై అన్నమాట. సో ఎక్సలెంట్ టేస్ట్ ఫ్రెండ్స్. అన్ని రెసిపీస్ కూడా ఈరోజు చాలా అంటే చాలా బాగుండింది. చూడండి ఈ విధంగా పొటాటో ఫ్రై కూడా సూపర్గా ఉండింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఫ్యామిలీస్. టేక్ కేర్, బాయ్. అన్నీ బిహారీ వాళ్ళ రెసిపీస్ అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.